వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. త్రినాద వ్రతం. త్రినాదులు సృష్టి స్థితి లయ కర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ వ్రతం 365 రోజుల్లో ఎప్పుడైనా ఆదివారం సాయంత్రం చేసుకోవచ్చు. ప్రధానంగా కార్తీక మాసంలో 3 ఆదివారాలు, మొదటి వారం, రెండవ వారం, మూడవ వారం చేస్తారు. ఒకవేళ ప్రతి వారం చేయలేని వాళ్ళు 3 వారాలు కలిపి ఒక్కరోజే చేసుకుంటారన్నమాట. కలియుగంలో అన్ని కులాల వారు చేసుకోగలిగే వ్రతం, సూక్ష్మంలో మోక్షాన్నిచ్చే వ్రతం ఈ యొక్క త్రినాద వ్రతం అంటారు. పూజా ద్రవ్యములు పసుపు, కుంకుమ, అక్షతలు, తమలపాకులు, వక్కలు, వడపప్పు, మర్రి ఆకులు, కొమ్మలు, త్రినాదుల చిత్రపటం, పీఠ, కొద్దిగా మంచి బియ్యం, ఇత్తడి చెంబులు, ఒక పూజకు 3, జాకెట్ ముక్క, గరిక ఉంటే పుట్టమట్టితో చేసే ప్రమిదలు, ఒక వారానికి 3, లేకపోతే 3 వారాలకు 9 ప్రమిదలు. తర్వాత మామూలు ప్రమిదలను వాడవచ్చు. ఒత్తులు, అగరబత్తి, కొబ్బరికాయ. పూజా విధానం. ముందుగా త్రినాదుల చిత్రపటాన్ని పెట్టే స్థలమును ఉంటే ఆవు పేడతో అలికి దానిపై పీట పసుపు రాసి ముగ్గులు వేసి దానిపై జాకెట్ ముక్కను పరచి దానిపై కొద్దిగా బియ్యం వేసి దానిపై త్రినాదుల చిత్రపటాన్ని పెట్టాలి. చిత్రపటానికి 2 ప్రక్కల మర్రి కొమ్మలతో అలంకరించాలి. మర్రి ఆకులు 3 డొప్పలుగా చేసి చిత్రపటానికి ముందు ఆంచి ఉంచాలి. పసుపు వినాయకుడిని చిత్రపటానికి ఎడంవైపు గరిక గుచ్చి ఉంచాలి. ఒక దీపం వెలిగించాలి. 3 చెంబులు నీళ్లు నింపి అందులో మర్రి కొమ్మలు ఉంచాలి. 3 దీపాలు వెలిగించాలి. అగరవత్తులు కూడా వెలిగించాలి. ముందుగా గణపతికి పూజించి తర్వాత త్రినాద వ్రతం ప్రారంభం చేయాలి. దీని గురించి త్రినాద వ్రతకల్పం అనే పుస్తకం దొరుకుతుంది. అందులో పూజా విధానం మొత్తం అందులో ఉంటుందన్నమాట. ఈ కథలో ముఖ్యంగా మర్రి చెట్టు ఇతిహాసంగా, మర్రి చెట్టుకు ఆధారంగా ముందు ఒక పేద బ్రాహ్మణుడి గురించి ఈ యొక్క కథ మొదలవుతుంది. అతని ద్వారా ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క వ్రతాన్ని తెలుసుకొని చేసి వాళ్ళందరూ కూడా పునీతులవుతారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా కార్తీక మాసంలో 3 వారాలు కుదిరితే ఒక్కొక్క వారం చేయవచ్చు. లేదనుకుంటే ఒక్కొక్క 3 వారాలు కలిపి ఒక్కరోజైనా కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఎంతోమంది ఈ యొక్క వ్రతాన్ని పూజని ఆచరించి లాభపడ్డారు. పిల్లలు బాగా చదువుకోవడానికి, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం, అలాగే ఉద్యోగంలో ఉన్నత పదవులకు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ సాధనకు లాభపడడానికి ఎంతోమంది ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి లాభపడ్డారు, వృద్ధి చెందారు. అదేవిధంగా మీరు కూడా దీన్ని సద్వినియోగం పరుచుకొని ఆ యొక్క త్రినాదుల కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రుడు కాగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. మంగళంబు గొనుమురా ఓ మహేశ్వర, మమ్ము కాపాడరారవో సదాశివ, శ్రీ సదాశివ. మంగళంబు గొనుమురా ఓ మహేశ్వర, మమ్ము కాపాడరారవో సదాశివ, శ్రీ సదాశివ. బ్రహ్మ విష్ణు రుద్రులెన్న నీవెగా ప్రభో, నీవెగా ప్రభో. ఈ జీవ భ్రాంతి తొలగజేయ నీవెగా ప్రభో, నీవెగా ప్రభో. మంగళంబు గొనుమురా ఓ మహేశ్వర, మమ్ము కాపాడరారవో సదాశివ.